ఈ రోజుతో మనం మొక్కజొన్న పంట పెట్టి 5 రోజులు అవుతుంది. 6వ రోజుకు 7 రోజులకి విత్తనాలు మొలకెత్తాయి. కలుపు మందు కూడా చల్లడం జరిగింది. ఎప్పుడైనా మోస్ట్ ఏంటంటే మక్క పంట పెట్టినాక మన దగ్గరుండి చూసుకోవాల్సింది రెండు ఇలా విత్తులు పైనకి వస్తాయి కదా, వీటిని లోపలికి కనేసారు. ఇలా లోపలికి అన్నామనుకో కనిపించిన విత్తులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అవి మ్యాక్సిమం వాటర్ పెట్టినాక కొన్ని మీదనే ఉంటాయి. మనం ఎన్ని నీళ్ళు పెట్టినా మీదనే ఉంటాయి. కాబట్టి కొన్ని మనం వాటర్ పెట్టేటప్పుడు కొంచెం అప్పుడప్పుడు లోపలికి కనుక్కుంటూ ఉండాలి. మెయిన్ మక్క పంట పెట్టినాక ఈరోజు మక్కలు వేసినామంటే ఈరోజు మక్కలు వేసి రేపు నీళ్ళు పెడతాం కదా, నీళ్ళు పెట్టినాక ఒక 2 రోజులు కాదు, వన్ డే ఆపి డే ఆఫ్టర్ డే కలుపు మందు కొట్టేసేయాలి. కలుపు మందు కొట్టేసినాం అనుకో మనకి ఏమంటారు, కలుపు తక్కువ పడుతుంది అన్నమాట. ఇట్లా ఒత్తేసేయాలన్నమాట. ఇవి ఉంటాయి కదా ఎత్తులు, ఇవి లోపలికి అనేసారు. ఇట్లా కలుపు మందు కొట్టినాక ఒక 2 days 3 days వరకు ఇక చేనులోకి దిగినామనుకో మనం పంట సెట్ కాదు. పైన ఇత్తులు ఉంటాయి కదా, ఇత్తులను సెట్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది మనకి. ఇగో ఇలా ఉన్నాయి కదా, వీటిని వచ్చేసేయాలి ఇట్లా లోపలికి. లోపలికి పెట్టేసినాం అనుకో ఇబ్బంది లేకుండా ఉంటుంది. రేగు పండ్లు ఇక్కడ పెట్టినట్టున్నారు పిల్లలు. ఇవి రేగు పండ్లు. ఇలా ఎప్పుడైనా వాటర్కి ఇట్లా కాలువలు ఉండాలి. ఈజీగా వాడతాయి అన్నమాట. ఈజీగా వాడితే మనకు ఇబ్బంది ఉండదు అంతా. రేపు మనం మొక్కజొన్న చేను పెద్దగా అయిందనుకో లోపలికి వెళ్ళి చూడాలంటే చూడలేం కదా. అదే కాలువలు పోతే ఆటోమేటిక్గా అవే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇట్లా కాలువలు ఉంటాయి. ఎక్కడైనా అంతే, ఇక్కడ కూడా అట్నే ఉంటుంది చూడు. సేమ్ అంతే. ఇంకా ఏదైనా సేమ్ పరిస్థితి. మన టమాటా చేనులకు కూడా ఇట్లా కొట్టుకున్నాం అనుకో టమాటా కాయలు జల్దీ మురిగిపోకుండా భోజం మీద పడేసేయాలి చెట్లను. పెద్దగా అయినాక భోజం మీద పెడితే ఆ కాయలు అనేటివి వచ్చినప్పుడు ఏమవుతుంది, కాయలు పుచ్చుపట్టాయి. అడవి పందులు వచ్చినట్టున్నాయి. అడవి పందులు వస్తాయి మొక్కజొన్న చేనుకి. ఇట్లా కాలువలు చేసుకోవాలన్నమాట. కాలువలు చేసుకుంటే వాటర్తో ఇబ్బంది ఉండదు మనకి. ఎప్పుడైనా మనకి ఈజీ వే అన్నమాట. ఇక టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇది మొక్కజొన్న చేను ఇట్లా వేసుకోవాలి. మనం మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తాయి కదా. మొలకెత్తినాక ఒక 1 month అలా అయినాక కలుపు తీసుకోవాలి. కలుపు తీసుకున్నాం అనుకో, కలుపు తీసుకుంటే ఇక చేను ఇంకా వేపు వస్తుంది. ఇది ఇలా చేయాలి ఎప్పుడైనా మనం. అడవి పందులు వచ్చినాయి, స్టార్ట్ అయినాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడాలి. ఇలా కాలువ ఇలా ఉంటుంది చూడండి. కాలువ పొడిది మనం ఎంత లోపలికైనా తీసుకోవచ్చు. ఎంత చేనన్నా వారబెట్టుకోవచ్చు కూర్చొని. ఇంకా హ్యాపీగా వారిపోతుంది. ఒకటి వచ్చినట్టున్నది అడవి పంది.
ఒకటి వచ్చింది అడవి పంది, దాన్ని ఎట్లా చేసి పట్టేస్తా. అడవి పంది ఒక్కటి వచ్చింది, అది చేను మొత్తం తిరిగిపోయేది. ఇప్పుడు చూసుకుంటుంది ఇక అది ఇక ఏమేసిరిన్లా మనం తినేది ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఇక చెక్ చేసుకుని ఏం చేస్తుంది, ఖచ్చితంగా మనం పంట ఎప్పుడు పెద్దగా అయ్యి కొంచెం ఏపు అయ్యేటప్పుడు వస్తుంది. ఇక ఒకటి వచ్చి చూసిపోయింది కదా, ఇక అప్పుడు వచ్చి ఏం చేస్తాయి, ఇక మనం సట్గా ఒక మడి మొత్తం తినిపోతాయి. వచ్చి ఒక్కసారి వచ్చినాయంటే మడి మొత్తం తింటాయి. ఇక టెన్షన్ లేకుండా విత్తులు అక్కడక్కడ తేలినాయి కాబట్టి ఈ 2 days 2 రోజులు ఆగాలి. 2 రోజులు ఆగి ఏం చేస్తుంటే జర పచ్చిదనం అంత జర్ర ఎండిపోయిందంటే పెద్ద కింద పడేసేయాలి అన్ని విత్తులు. అక్కడక్కడ కొన్ని తేలినాయి. నీళ్ళు పెట్టినాం 3 రోజులు అవుతుంది, ఇంకొక 4 రోజులు అయితే జర గట్టిగా అయిపోతుంది, ఏం కాదు. ఇక ఇదంతా 2 ఎకరాలు అంటే దగ్గర 2 ఎకరాలు వేసినాము. 2 ఎకరాలల్లో అక్కడ కాలువ దువ్వేసింది చూడము. 2 ఎకరాలకు 4 ప్యాకెట్లు అంటే 20 కిలోల ఇత్తులు పట్టినాయి. 20 కిలోల ఇత్తులు. పొద్దున ఊళ్ళల్లో చేనుల పూట తిరిగితే ఆ మజానే వేరప్ప. చల్ల మంచి ఊరు వస్తుంది, కూరాల మీదకి వెళ్ళి జారి పడుతుంటాము. కాళ్ళన్నీ నీళ్ళు కడిగినట్టే అవుతాయి అన్నమాట పచ్చిగా. ఇట్లా మనం ఏం చేయాలంటే ఇట్లా మొక్కజొన్న చేనుకు ఒక 20 కిలోల 2 ఎకరాలకి 20 కిలోలు పట్టింది. 2 DAP సంచులు వేసినాం, 3 వేసినాం అనుకో DAP కలుపు మందు. దగ్గర ఒక 40,000 రూపాయలు ఖర్చు వస్తుంది. విత్తనాలు కూలీలు కలిసి మళ్ళీ దున్నుకాలు అవి చాలా ఉంటాయి పైసలు. ఇట్లా మనం మొక్కజొన్న చేనుకి ఇలా పంట పెట్టుకున్నాం అనుకో, ఇది బాగుంటుంది చూడడానికి. ఇట్లా మనం అనుకుంటాం ఎంత చేసినా రైతులకు జర గిట్టుబాటు ధరలు ఉంటేనేమో చేనుకే బాగుంటుంది. గిట్టుబాటు ఉండదు, తిట్టుబాటు ఉండదు, కానీ దళారులది పెత్తనం ఉంటుంది. ఇక మధ్యలో కొనేటోళ్ళది ఇది ఆమ్దెం చెట్టు చూడండి, ఇది ఆమ్దెం చెట్టు అంటారు. ఇది ఆమ్దెంకాయలు అయినాయి, ఎండిపోయినాయి కూడా. ఇట్లా మొక్కజొన్న చేను పంట వేసినాం. ఇంకొకటి ఇంత ఉన్నది, ఇంకా ఈ మడి ఉన్నది. ఇది రేపు వేసేస్తుంది దీన్ని కూడా. ఈరోజు ఒక్కరోజు చూసుకుని రేపు వేసేసినాం అనుకో అయిపోతుంది. కాలువలు ఇంకా బురజనే ఉన్నాయి. ఇది పెట్టి 4 రోజులు అవుతుంది, బురజనే ఉన్నది. ఇంకా 5-6 రోజులు వాటర్ పెట్టకుండా ఏం కాదు. ఇంకా దీనికి ఎవరెవరు పొలాలలో ఏమేమి పంటలు వేసారో కూడా కామెంట్ చేయొచ్చు మీరు. నేనేమనుకోను, మీరేమనుకోవద్దు. ఈ పంట ఈరోజు ఎంత డేటు 2 తారీఖు కదా, కరెక్ట్ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తా. మొక్కజొన్న చేను ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పుడేమో అంతా మట్టి కనిపిస్తుంది, అప్పటికేముంటుంది మొత్తం మట్టి కనిపించే పంటనే కనిపిస్తుంది. ఒక నెల రోజులు టైం తీసుకుంటే నెల రోజులల్లో మంచి పంట చేతికి వచ్చేస్తుంది, పెద్దగా అయిపోతుంది.